వెల్కమ్ టు 7 PM షో. పెద్ద నోట్ల రద్దు చేస్తున్నాం, ఒక్క 50 రోజులు కష్టాలుంటాయి, ఆ తర్వాత అన్నీ సెట్ రైట్ అయిపోతాయని చెప్పారు ప్రధాని మోడీ. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఇప్పటికీ నోట్ల కోసం బ్యాంకులు ఏటీఎంల దగ్గర తిప్పలు పడుతున్నామంటున్నారు ప్రజలు. మొదటి రోజు ఉన్నంతగా కష్టాలు లేవని కొందరు చెప్తున్నా మెజారిటీ ప్రజలు మాత్రం నోట్ల కోసం తిరిగి విసిగిపోయామంటున్నారు. నవంబర్ 8న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. 50 రోజుల్లో ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పారు. నిర్ణయం ప్రకటించి 50 రోజులు దాటింది, అయినా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదంటున్నారు ప్రజలు. ఇప్పటికీ విత్డ్రాలు, డిపాజిట్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. మొదట 2000 రూపాయల నోట్లు అందుబాటులోకి తేవడంతో దానికి చిల్లర దొరక్క జనం తిప్పలు పడ్డారు. More than 10 times I might have visited banks, standing in queue hours together, గంటలు ఓ డ్యూటీ కూడా పోయేటువంటి స్టేజ్ లేకుండా పోయింది. లేట్గా పోవడము ప్రాబ్లం ఇంకా కంటిన్యూ అవుతుంది. లిటిల్ బిట్ బెటర్, కొద్దిగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు పార్షియలీ సాల్వ్. దగ్గర 200-300 మెంబర్స్ ఉంటున్నారు. మళ్ళీ ఒకళ్ళు చెక్ ఇచ్చినా కానీ బ్యాంక్ మేనేజర్ సైన్ చేసితేనే ఆ చెక్ వరకు యాక్సెప్ట్ చేస్తే డబ్బులు ఇస్తున్నారు. ఒక్కోసారి 2000 అంటున్నారు, ఒక్కోసారి 4000 అంటున్నారు. దగ్గర ఒక బ్రాంచ్ దగ్గర అయితే నేను 1 గంట వరకు నైట్ వెయిట్ చేశానండి. క్యాష్ అయిపోయింది. పరిస్థితి అలా ఉంది మేడం. తీరలేదు మేడం, సమస్య లేదు. చేసే పని మంచిదే, కాకపోతే ఒక ప్లాన్ ప్రకారం చేయకుండా ఇష్టం ఉన్నట్టుగా నిర్ణయాలు తీసేసుకొని సామాన్యులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్ మనీ రద్దవడమేమో కానీ సామాన్యుల ఇబ్బంది కష్టాలు అయితే ఇంతవరకు తీరడం లేదు. హైదరాబాద్ లో నేషనల్, ఇంటర్నేషనల్, కార్పొరేట్, ప్రాంతీయ బ్యాంకులకు చెందిన వందలాది బ్రాంచ్లు ఉన్నా జనాలకు కరెన్సీ కనిపించింది మాత్రం తక్కువే. ఏటీఎంల దగ్గర గంటల తరబడి లైన్లో ఉండి కరెన్సీ దొరకకుండానే వెనక్కి వెళ్లిపోయామని చెప్తున్నారు ప్రజలు. మరికొందరు తమ బిజినెస్లు కూడా దెబ్బతిన్నాయంటున్నారు. 35 डेज చాలా ఇబ్బంది. पूरा जो है बैंकों के पीछे पूरा टाइम वेस्ट हो गया, बिजनेस वेस्ट हो गया. 1.5-2 लाख रुपए लॉस हो गए मेरे बिजनेस के पीछे. पूरा प्रॉब्लम. अब इतना प्रॉब्लम नहीं है, थोड़ा ठीक है. ఇంకా కొంచెం తగ్గిపోయినాయి. 100లో ఏమో 80% తగ్గిపోయినాయి, 20% ఉంది. ఇంకా ఇప్పుడు హాస్టల్ నడిపిస్తాం, మేము హాస్టల్ నడిపిస్తాము, చిట్స్ నడిపిస్తాం. ఎవరు 2 నెలల నుంచి ఒక పేమెంట్ ఇవ్వలేరు. మొత్తం మేమే ఖర్చు భరిస్తున్నాం. అప్పులు మొత్తం అప్పులు. 50 రోజులు క్లియర్ చేస్తాను మేడం. 50 రోజులు మేము ఇక్కడనే ఉంటాను, దీంట్లో ఉంటాను మిడ్ ప్లేస్లో. 50 రోజులు చూస్తూనే ఉంటాం కదా, రోజు రాత్రి పబ్లిక్ లైన్ నడుతూనే ఉంటారు లైన్. కొందరు మాత్రం నోట్ల రద్దుతో అంతా మంచి జరిగిందని చెప్తున్నారు. కరెన్సీ బాగానే దొరుకుతోందని, ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. కొంచెం మనీ వస్తుంది, 500 అయ్యి. లాస్ట్ 40 days నుంచి ప్రాబ్లం ఉంది. ఇప్పుడే కొంచెం ఓకే ఉంది. అంటే నేను డిజిటల్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నాను, కొంచెం పెద్ద ప్రాబ్లం రాలేదు. So there's no problem in the banks also. I'm getting 24,000 every week easily. I'm getting. Even the banks are also, the ATMs are also filled with money. Hyderabad just have come for 1 week. It's okay. Taking out money. Here also I'm getting money, no problem. 50 రోజుల వ్యవధిలో చాలా సార్లు నిబంధనల్లో మార్పులు చేసింది కేంద్రం. క్యాష్ విత్డ్రా లిమిట్ లో మార్పులు, ఏటీఎం విత్డ్రాలో మార్పులతో పాటు డిజిటల్ లావాదేవీలు జరిపే వారికి రాయితీలు ప్రకటించింది. దీనికోసం లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపారి యోజన పేరుతో 2 పథకాలు ప్రారంభించింది. మరోవైపు పాత నోట్ల మార్పిడికి ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుండటంతో నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. డిసెంబర్ 31 తర్వాత పాత నోట్లు కలిగి ఉన్న వారికి 10,000 రూపాయల వరకు జరిమానా విధించేందుకు ఆర్డినెన్స్ రెడీ చేసింది. ఇది రాష్ట్రపతి దగ్గరికి చేరింది. రాష్ట్రపతి సంతకం చేస్తే ఇది అమల్లోకి వస్తుంది. డిమానిటైజేషన్ మొదలై ఇప్పటికి 50 రోజులు గడిచిపోయింది. ఇప్పటికి కూడా చాలామంది ప్రజల్లో నోట్ల కష్టాలు ఇంకా తీరలేదు. డిమానిటైజేషన్ చేసిన ఉద్దేశం ఏంటి? డిమానిటైజేషన్ వల్ల నిజంగా లాభం జరుగుతుందా? డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇక్కడ నుంచి ఈజీ కాబోతుందా? ప్రజల కష్టాలు తీరుతాయా? ఇదే మన ఇవాళ డిస్కషన్ పాయింట్. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యారు రాంబాబు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, అదేవిధంగా సూర్యనారాయణ గారు, ఆర్థిక రంగ నిపుణులు. ముందుగా రాంబాబు గారు, బ్యాంక్ ముందు క్యూ లైన్లు తగ్గలేదు, ఏటీఎంల దగ్గర కూడా అదే పరిస్థితి ఉంది. మొత్తంగా మీరు బ్యాంకింగ్లోనే ఉన్నారు కాబట్టి మీరు బ్యాంకులో కూడా పనిచేస్తున్నారు. అంటే పరిస్థితి కేవలం బ్యాంకు పక్కన ఉన్న ఏటీఎం వరకే ఈ పరిస్థితి ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా ఏటీఎంలు ఎక్కడ పనిచేయట్లేదు, చాలా చోట్ల కూడా మెజారిటీగా. సో మీ ఉద్దేశం ప్రకారం ఇది దాని మీద భిన్న వాదనలు వస్తున్నాయి. ఇమీడియట్గా
మొదటి వారంలోనే జనవరి మొదటి వారంలో ఫ్రీ అవుతున్నాయి, కొంతమంది ఏమో ఇంకొక వారం 2 వారాలు పట్టొచ్చు అంటున్నారు, కొంతమంది మార్చి వరకు అంటున్నారు. మొత్తంగా ఈ పరిస్థితి మీద అంటే ఒక బ్యాంకుగా ముందుగా బ్యాంకింగ్ రంగం గురించి మాట్లాడు, బ్యాంకులో మీరు పనిచేస్తున్నట్టుగా ఈ పరిస్థితులు ఇప్పట్లో తీరే అవకాశం ఉందా? పరిస్థితులు అంటే డిమానిటైజేషన్ నిర్ణయం వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు నగదు విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం లేకపోవటం ఒకటి, తాను వేసుకున్నటువంటి డిపాజిట్ని తీసుకునే అవకాశం లేకపోవటం అనేటటువంటి ఈ 2 ఇబ్బందులు వాళ్ళకి. సో ఆ ఇబ్బందుల వలన ప్రతిరోజు ఏటీఎంలు పనిచేయలేని పరిస్థితి చాలా కాలం కంటిన్యూ అయింది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం క్లెయిమ్ చేస్తోంది, రిజర్వ్ బ్యాంక్ క్లెయిమ్ చేస్తోంది 90-95% వరకు ఏటీఎంలు పనిచేస్తున్నాయి అనేటటువంటి. సో మన ఎక్స్పీరియన్స్ ప్రకారం కూడా 95 ఉండకపోవచ్చు, కానీ ఒక 50-60% పైన ఏటీఎంలు రీకాలిబ్రేట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. అయితే ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు డిమానిటైజేషన్ వలన, దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఈ డిమానిటైజేషన్ వల్ల నాకు నేను పడుతున్నటువంటి కష్టాలు ఏమిటని కనుక ఆలోచిస్తే, గంటల తరబడి తన పనులు వదిలిపెట్టుకుని లైన్లో నిలబెట్టడం అనేది, తను చేసుకున్నటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఖాతాలో ఉన్నటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం లేదు అనేది. ఇవి 2 కనుక సార్ట్అవుట్ చేసిన రోజున పీపుల్కి ఉండేటువంటి సమస్యలు లేవు, ప్రజలకి ఇబ్బందులు లేవు. డిమానిటైజేషన్ వల్ల వచ్చే ప్రయోజనాలు తర్వాత పక్కన పెడదాం. సో ఈ రోజు వరకు కూడా రద్దయినటువంటి నోట్ల విలువలో కేవలం 30% మాత్రమే నగదుని చలామణిలోకి తీసుకొచ్చారు. సో 30% నగదుతోనే మొత్తం అంతా తీరిపోతుంది, మా దగ్గర సరిపడా నగదు నిల్వలు ఉన్నాయి, ఆర్బీఐ అదే చెప్తోంది, ప్రభుత్వం అదే చెప్తోంది. సరిపడా నగదు నిల్వలు మీ దగ్గర కనుక ఉన్నట్టయితే ఈ లిమిటేషన్స్ ఎందుకు 24,000 రూపాయల కంటే మీరు తీసుకోవడానికి వీల్లేదనేటటువంటిది. ఈ నిబంధనలు ఎప్పుడైతే అమల్లో ఉన్నాయో అది అంతర్గతంగా చెప్తున్న కమ్యూనికేషన్ సరిపడా నగదు లేదు అన్నది. సో 30% వరకే మీరైతే ఇష్యూ చేసినారో, ప్రభుత్వం చెప్తోంది ఇక మేము ప్రింటింగ్ అనేటటువంటిది చాలా తక్కువ సంఖ్యలో చేస్తాం, విత్డ్రా చేసినటువంటి మొత్తం అమౌంట్ని మేము ప్రింట్ చేయటం లేదని. బహుశా దానివల్ల వాళ్ళు స్లో డౌన్ అవ్వచ్చు. 2,000 రూపాయల నోట్లు విరివిగా దొరుకుతున్నాయి మార్కెట్లో, 100 రూపాయల నోట్లు కొంత మేరకు దొరుకుతున్నాయి. ఈ మధ్యలో ఉండేటటువంటి 500 రూపాయల నోటు ప్రింట్ చేసి చలామణిలోకి పట్టుకొచ్చినప్పుడు మాత్రమే కొంతమేర కష్టాలు తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ముందుగా ఏదైతే డిమానిటైజేషన్ వల్ల కొన్ని కారణాలు చెప్పారో అది క్రమక్రమంగా డిజిటలైజేషన్లోకి మళ్లించారు దాన్ని. సో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందుగానే ఈ నోట్ల రద్దు అనేటటువంటి చేసిన తర్వాత అంత పెద్ద మొత్తాన్ని సరఫరాలోకి తీసుకురాకుండా కొంత మొత్తాన్ని మాత్రమే సరఫరా చేసి బలవంతంగా ప్రజల చేత డిజిటలైజేషన్ కార్యక్రమాలు చేయాలనేటటువంటి బహుశా వాళ్ళ తలంపు కావచ్చు. అయితే దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, భద్రత లేకపోవడం ఇవన్నీ ఒకెత్తి, ఇవన్నీ కూడా. బట్ యాజ్ ఆన్ టుడే ప్రజలు పడుతున్నటువంటి కష్టాలకి సరైనటువంటి పరిష్కారం లభించాలనంటే నగదు సరఫరా పెంచాలి. సో నగదు సరఫరా పెంచాలంటే రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రస్తుతం జరుగుతున్న ప్రాసెస్లో ఖచ్చితంగా ఒక 3 నెలల సమయం మినిమం అవసరం పడుతుంది. సో ఈరోజు ఎవరైతే 24,000 రూపాయలు డ్రా చేసుకుని దాని జీవనాన్ని గడిపిస్తున్నారో, బట్ వ్యాపార సంస్థలకు ఆ అమౌంట్ సరిపోవటం లేదు. అదే రకంగా బిల్డింగ్ వర్కర్స్ కానీ లేదా అల్యూమినియం స్టీల్ అనేటి ఇండస్ట్రీస్లో కానీ దినవారీ చర్యలు చేసుకునేటటువంటి వాళ్ళ దగ్గర డబ్బు రూపంలోనే విత్డ్రా పేమెంట్స్ అనేటటువంటి జరుగుతాయి. ఎప్పుడైతే అక్కడ డబ్బు రూపంలో వాళ్ళ దగ్గర అవైలబుల్ లేదో అక్కడ వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయినాయి. సో ఈ ఎకనామికల్గా నష్టపోయేటటువంటి పరిస్థితి రేపు జనవరి 1 తర్వాత తెలుస్తుంది. బట్ వాళ్ళ లైన్లోనే నిలబడేటటువంటి వ్యక్తులు కనుక లైన్లలో నిలబడకుండా ఉండాలంటే నగదు సరఫరా పెరిగేటువంటి అవకాశం ఇప్పుడైతే కనిపించట్లేదు. సో నా అంచనా మేరకు బహుశా ఇంకొక 2-3 నెలల సమయం తర్వాత మాత్రమే నార్మల్ సిచ్యుయేషన్లోకి వస్తుంది తప్పిస్తే ప్రజలు పడేటటువంటి కష్టాలు ఇమీడియట్గా తీరే అవకాశం లేదు. దీనివల్ల ఆర్థికంగా ఏ రకంగా నష్టపోయినది కాలమే వాళ్ళ జవాబు చెప్పాలి. ఎందుకనంటే డిమానిటైజేషన్లో ముందుగా వారు చెప్పిన ప్రకారం ఎంతైతే నగదు బ్యాంకింగ్ సిస్టంలోకి వస్తుందో అంతవరకు మాత్రమే అది తెల్లధనంగా పరిగణిస్తాం, రానటువంటి అమౌంట్ని నల్లధనంగా పరిగణిస్తామన్నారు. ఇప్పుడు ఏదైతే దాదాపుగా 90% బ్యాంక్స్లోకి వచ్చిందో, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే లోపలికి వచ్చిన మనీ అంతా కూడా తెల్లధనం కాదు, దానిలో చాలా మటుకు నల్లధనం ఉంది అనేటటువంటి. అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైతే మీరు నల్లధనం అన్న పాయింట్ మీరు తీశారో ఇక్కడ సూర్యనారాయణ గారితో సార్, అంటే మొదట డిమానిటైజేషన్ ప్రకటించే ముందు మోదీ కేవలం నల్లధనం బయటికి తీసుకురావడానికే దీన్ని తెస్తున్నాం అన్నారు. తర్వాత దాన్ని నోట్ల రద్దు విషయాన్ని ఇంకో రకంగా మాట్లాడారు, మళ్ళీ మధ్యలో ఒక రకంగా. ఇవన్నిటినీ అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అంటే ఆయన పద్ధతి ప్రకారంగా చేస్తున్నారా? దీనివల్ల ఇంపాక్ట్ అన్నది ఏదైతే లక్ష్యం పెట్టుకుని ఆయన బీజేపీ అంటే అధికారం కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అనుగుణంగానే ప్రస్తుతం చర్యలు అలా జరుగుతున్నాయి, దానివల్ల వచ్చే లాభాలు కూడా అలాగే ఉంటాయి అంటారా? దాన్ని ఎంతవరకు మీరు అంగీకరిస్తారు? అంటే డిమానిటైజేషన్ అనౌన్స్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ చెప్పింది ఒక నల్లధనం గురించి కాదు, ఆయన చెప్పింది నల్లధనం, అవినీతి, టెర్రరిజం ఇవన్నీ కూడా
మూడు ప్రధానమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. అదొకటి. రెండోది, దీనివలన ప్రయోజనాలు ఎంతవరకు ఉంటాయి అన్నదంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ మెకానిజం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఒక డెసిషన్, అంటే మీకు చెప్పాలంటే బ్యాడ్ కేసు అనుకున్నా కానీ విత్ ఎ బెటర్ ప్రజెంటేషన్ దే వుడ్ హావ్ వన్ ద కేస్. అట్లాగే మంచి కేసు కూడా బెటర్ ప్రజెంటేషన్ లేదనుకోండి ఓడిపోతారు. సో అట్లాగే ఇది కూడా తీసుకున్న నిర్ణయం అయితే మంచిది. అంటే డిమానిటైజేషన్ నల్లధనాన్ని అరికట్టడంలో కానీ టెర్రరిజాన్ని అరికట్టడంలో కానీ ఇది ఒక టూల్. అది ఒకటే సరిపోద్దని అంటే కరెక్ట్ కాదు, అది ఒకటే సరిపోదు. సో ఇది ఒక టూల్ అయినప్పుడు దీని ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినమాట వాస్తవం. బట్ ఇదేంటంటే స్వల్పకాలికంగా కానీ మధ్యకాలికంగా కానీ దీనివల్ల ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. బట్ దీర్ఘకాలం దాన్ని అమలు చేయగలిగితే, అంటే దీర్ఘకాలం కనుక లెస్ క్యాష్ ఎకానమీ వైపు కనుక పయనిస్తే దీర్ఘకాలంలో దాని ప్రయోజనాలు ఉంటాయి. అది ఎట్లా ఉంటాయి అని అంటే, దీర్ఘకాలంలో కనుక లెస్ క్యాష్ ఎకానమీ వైపు కంట్రీ కనుక నడిస్తే అంటే ట్యాక్స్ బేస్ పెరుగుతుంది. అంటే ఎవరైతే ఇప్పుడు పన్నులు కట్టుకోకుండా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే పన్నులు కట్టని రంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. అంటే ఇక్కడ ట్యాక్స్ ఇవాజన్ వేరు, మళ్ళీ అవాయిడెన్స్ వేరు. ట్యాక్స్ ఇవాజన్ అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు రెస్టారెంటో ఇంకొకటో వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు, ట్యాక్స్ కలెక్షన్ చేస్తారు, సర్వీస్ ట్యాక్స్ కానీ ఏదైనా, వాళ్ళు రెమిటెన్స్ సరిగా చేయలేకపోవచ్చు. సో ఈ ట్రాన్స్పరెంట్ ఎకానమీ వైపు దిశగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ రెమిటెన్స్ కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే డిజిటల్ ఎకానమీ కార్డ్ స్వైప్ చేశారు, కార్డ్ స్వైప్ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్. సో టుమారో యూ కెనాట్ డెనీ ద ట్రాన్సాక్షన్ ఆర్ యూ కెనాట్ రిమూవ్ ఫ్రమ్ ద సేల్స్. సో దాంతో ఏమవుతుంది, దట్ ఎంటైర్ సేల్స్ ఆర్ అకౌంటెడ్. ఖచ్చితంగా వాళ్ళు దాని మీద ఉన్నటువంటి ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ చేశారో ఆ కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ని గవర్నమెంట్కి రెమిట్ చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అందరూ చేయకపోవచ్చు, ఎందుకంటే క్యాష్ ఉంది, వాళ్ళు ఒకవేళ రిమూవ్ చేస్తే క్యాష్ సేల్లోంచి రిమూవ్ చేస్తే ట్రాన్స్పరెన్సీ అన్నారు, ట్రాన్స్పరెంట్ ఎకానమీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే తీసుకున్న నిర్ణయంలో నోట్ల రద్దు మీద ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేకపోయిందని నిన్న జరిగిన ఆర్డినెన్స్లో కూడా చాలా ఇచ్చిన దాంట్లో కూడా ఒక క్లారిటీ మిస్ అయింది అన్నది. ముఖ్యంగా ఏంటంటే అది డిసెంబర్ 31 మార్చి వరకు ఈ నోట్లు దొరికితే మీ మీద పెనలైజ్ అవుతుంది అన్నది. రెండవ వైపు 31 మార్చి వరకు కూడా నోట్లను మళ్ళీ మేము తీసుకుంటా ఉన్నాం. సో ఇక్కడ మార్చి వరకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్బీఐ స్పెసిఫైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్లో వాళ్ళు నోట్లు మార్చుకోవచ్చని నవంబర్ 8వ తారీఖున ప్రకటినప్పుడు అది స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడు చేసింది ఏంటంటే ఎవరైనా కానీ అంటే సెసేషన్ ఆఫ్ లయబిలిటీ అన్నది అది కంపల్సరీగా చేస్తారు. ఎందుకంటే డిసెంబర్ 31తో మార్చి 31తో ఆ నోట్లు ఆర్బీఐ తీసుకోదు, బ్యాంకులు తీసుకోదు, అండ్ ఇట్ సీజెస్ టు బి అ లీగల్ టెండర్. అప్పుడు ఏమవుతుంది, రేపొద్దున ఎవరైనా ఆ నోటు పట్టుకుని వచ్చి ఇది మీరు ప్రామిస్ టు పే అని ఉంది కదా, నాకు ఇవ్వాలి కదా అని అనడానికి లేకోకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇది సెసేషన్ ఆఫ్ లయబిలిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ. అది ఆ రోజుతో 31 మార్చ్ తోటి సీజ్ అయిపోతుందని చెప్పి. సో ఈ లోపు వాళ్ళు ఏం చెప్పారు, ఏదైతే మీకు 30వ తారీఖు దాకా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేనాడు. సపోజ్ ఒక ఎన్ఆర్ఐ ఎవరైనా అమెరికా వెళ్ళో లేకపోతే ఎక్కడికి వెళ్ళో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. అంటే వాళ్ళు 50 రోజుల్లో తిరిగి రాలేకపోయిన సందర్భాలు ఉంటే కనుక వాళ్ళ దగ్గర ఇంట్లో సేఫ్లో అది ఉంటే తీసి వాళ్ళు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళు డిపాజిట్ చేసుకోవచ్చు. వాళ్ళకి అట్లాంటి అవకాశం ఈ 1 జనవరి నుంచి మీకు 31 మార్చ్ వరకు అది ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అన్నది అయితే ఏం లేదు. కాకపోతే ఓకే మీరు అన్నట్టు ఏంటంటే ఇంత శిక్ష వేస్తాము లేకపోతే జరిమానా వేస్తాము అన్నది అవసరమా అని అంటే ఐఎమ్ ఆల్సో నాట్ క్లియర్. ఎందుకంటే దాని అవసరం లేదు, ఎందుకంటే అది ఎలాగా నోటు చెల్లుబాటు కాదు. డిమానిటైజేషన్ గడిచి 50 రోజులు తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి, ప్రజల కష్టాలు ఎంతవరకు తీరాయి, ఇంకా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్న దాని మీద చర్చ చేస్తున్నాం. దీంట్లో స్టూడియోలో సూర్యనారాయణ గారు అదేవిధంగా రాంబాబు గారు ఉన్నారు. సూర్యనారాయణ గారు ఇందాక మీరు మాట్లాడుతూ దాని మీద ఏదైతే ఆర్డినెన్స్లో ఇచ్చారో ఆర్డినెన్స్లో ఒక అంశం పెట్టారు. ఇక్కడ సాధారణ ప్రజానికం నుంచి మామూలు వరకు ఒక మినిమం పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తికి వస్తున్న క్వశ్చన్, ఎందుకంటే నువ్వు దాన్ని పాత నోట్లు 1000 నోట్లు కావచ్చు 500 నోట్లు కావచ్చు దాని విలువను మీరు రద్దు చేసినప్పుడు 30 నుంచి దాన్ని కేవలం ఆర్బీఐలో దానికి విలువ లేనప్పుడు నువ్వు దగ్గర 10 నోట్లు ఉన్నా దాని వాల్యూ లేనట్టే. నేను ఒకవేళ డిపాజిట్ చేయలేకపోయినప్పుడు నేను నా దగ్గర అవసరమే లేదనుకున్నప్పుడు దాని వాల్యూ లేనప్పుడు అట్లాంటప్పుడు శిక్ష వేయడం అనేది నీ దగ్గర 10 నోట్లు ఉంటే నేను పట్టుకుంటాను, నేను నీకు శిక్ష వేస్తాను అన్నది. అంటే ఒకవేళ
కొత్త నోట్లు వచ్చి చాలామంది డబ్బులు కుప్పలుగా దాచుకున్న వాళ్ళని కొత్త నోట్లు చలామణిలోకి రానియకుండా చేసిన వాళ్ళ మీద శిక్ష ఉండాలి తప్ప పాత నోట్లు ఉంటే నాకు ఇష్టం లేనప్పుడు నేను దాన్ని డిపాజిట్ చేయనప్పుడు నా మీద దాని వాల్యూ అంటే లేనప్పుడు దాన్ని మీద శిక్ష అన్న దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అంటే ఇక్కడ సమర్థించడం సంబంధం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే అది ఎందుకు తీసుకున్నారన్నది యాక్చువల్ మీరు దీని మీద మీరు ఎట్లా? అది అవసరం లేదన్నది నా పర్సనల్ అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయంతో అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇట్స్ ఆల్రెడీ సీజ్డ్, సో ఇట్ ఈస్ నాట్ లీగల్ టెండర్. అట్లాగే ఆర్బీఐ దగ్గర కూడా డిపాజిట్ చేయడానికి లేదు. అండ్ ఇంకోటి ఆర్డినెన్స్ ఫర్ సెసేషన్ ఆఫ్ లయబిలిటీ హ్యాస్ బీన్ పాస్డ్. సెసేషన్ ఆఫ్ లయబిలిటీ అంటే ఇంకా ఆ నోటుకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ రెస్పాన్సిబుల్ కాదు. సో అది ఇంకా మామూలుగా ఆర్డినరీగా అది చిత్తుకాగితంతో సమానం మామూలుగా. అది తీసేస్తే రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ఆ నోట్లు పెట్టుకుంటే ఏమవుతుందండి, ఆల్రెడీ ఒకటైతే కేసులా ఉంది దాని మీద, ఇన్కమ్ ట్యాక్స్ ట్రైబ్యునల్, బెంగళూరు ట్రైబ్యునల్ది ఏదో ఒక కేసులా ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే 1978లో డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఎవరో ఒక రైడ్లో ఆ నోట్స్ దొరికితే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ కేసు ఫైల్ చేసింది. దాంట్లో ట్రైబ్యునల్ జడ్జిమెంట్ ఎట్లా వచ్చింది ఏంటంటే ఇట్ ఈస్ సీజ్ టు బి, ఇట్స్ నాట్ ఎ లీగల్ మనీ నౌ, సో దేర్ ఇస్ నో కేస్ అని చెప్పి వాళ్ళు తేల్చారు. సో అందుకని దానివల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎనీహౌ ఇప్పుడు వాళ్ళు చెప్పింది 15.44 lakh crores అన్నారు. మోర్ ఆర్ లెస్ దగ్గర వచ్చేస్తుంది. అది కాకోకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ విడిచిపెట్టినటువంటి ఒక అంశం ఏంటంటే ఇండియన్ కరెన్సీ నేపాల్లో కూడా చలామణి అవుతుంది. ఇట్స్ లీగల్ టెండర్ ఇన్ నేపాల్. అది బయలేటరల్ అగ్రిమెంట్లో ఏంటంటే 25,000 వరకు నేపాల్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25,000 వరకు కరెన్సీని, ఇండియన్ కరెన్సీని వాళ్ళు పెట్టుకోవచ్చు ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ దేనికి కానీ. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది, ఏంటి మా సిటిజన్స్ దగ్గర ఉన్న డబ్బులు మీరు ఎట్లా దానికి ఎక్స్చేంజ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ సిటిజన్స్ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ 500 కోట్ల ఎంతో వాళ్ళకి ఒక ఆర్బీఐతో కూడా ఒక అగ్రిమెంట్ ఉంది వాళ్ళకి. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన నోట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అక్కడ నేపాల్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర. ఆ నోట్లు వాళ్ళ కంట్రీ వాళ్ళ సిటిజన్స్కి డిస్ట్రిబ్యూట్ చేసి అవి ఇండియాలో వస్తే కనుక వాళ్ళు వాడుకునేటువంటి ఇది కూడా వెసులుబాటు అంతకుముందు ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి ఏం చేస్తారు వాళ్ళు ఏంటంటే ఇది కనుక మీరు దీన్ని అడ్రస్ చేయకపోతే వాళ్ళ సేవింగ్స్ అన్ని దెబ్బతిని యాంటీ ఇండియా సెంటిమెంట్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు రాయబారు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో దెర్ ఆర్ ఇష్యూస్ అయితే అంటే మీరు మొత్తంగా అంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన క్యాబినెట్ కూర్చొని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే దాని వెనకాల ఒక వర్కౌట్ చేశారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు కొంతమంది దగ్గర పాత నోట్లు దొరుకుతున్నాయి, కొత్త 2,000 రూపాయల నోట్లు కూడా దొరుకుతున్నాయి. రేపు 31 తర్వాత ఈ ఆర్డినెన్స్లో కనుక క్లియర్గా కనుక ఈ రకమైన శిక్షలు అనేటటువంటి దాన్ని కనుక చేయకపోతే 31 తర్వాత ఎవరి దగ్గర అయితే పాత నోట్లు పెద్ద సంఖ్యలో కనుక దొరుకుతాయో వాళ్ళు ఏం చేయలేరు. సో ఇందాక వారు చెప్పినట్టుగా లీగల్ టెండరే కాదనేటి ప్రభుత్వం ఏదైతే ఈ ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఇష్యూని ఎప్పుడైతే తీసుకొచ్చిందో వాళ్ళ మైండ్లో కొంతమంది వ్యక్తుల్ని క్యాచ్ చేయాలనే ఉద్దేశం ఉంది అక్కడ. బట్ ఇవాళ మొత్తానికి క్యాష్ అంతా లోపలికి వచ్చేసి బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఇంకక్కడ ఎక్కడా లేదే, క్యాష్ ఇంకా లోపలికి రావాల్సింది లేదు అనేటటువంటి నేపథ్యంలో రేపు ఎవరి దగ్గరైనా కనుక డిమానిటైజ్ అయినటువంటి నోట్స్ కనుక దొరికితే వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాలనేటువంటి ఒక తాపత్రయం ఈ ఆర్డినెన్స్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ కనుక ఆర్డినెన్స్లో ఆ ప్రస్తావన కనుక పట్టుకురాకపోతే రేపు ఎవరి దగ్గరైనా సరే పెద్ద సంఖ్యలో 5,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు కనుక దొరికినా వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడానికి కుదరదు. అందుకని కొత్త నోట్లు దొరికిన సందర్భంలో పాత నోట్లు కూడా మీ దగ్గర ఉన్నాయనేటటువంటి ఒక నెపం మీద వారిని శిక్షించాలనేటటువంటి తాపత్రయంతో చేసినటువంటి ఆర్డినెన్స్ ఇది. అంచేత ఆర్డినెన్స్ చేసే ముందు ప్రజల మీద కక్షపూరితంగా ఏదైతే స్టేట్మెంట్స్ వస్తున్నాయో ఇది మరొక ఆ రకమైన కార్యక్రమం కిందే మనం కూడా దాన్ని చూడాలి. దీనికంటే ముందు ఇవాళ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ డిమానిటైజేషన్ 50 రోజుల తర్వాత పన్నుల వసూలు బాగా జరిగాయన్నారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. A lot more money has come into the banking system. Cash has an anonymity attached to it. What comes into the banking system gets identified with a person. And therefore, its impact on taxation and revenue collection is already being seen. Now the Rabi crop plantation sowing being higher, life insurance businesses have increased, international tourism has increased, air passenger traffic has increased,
petroleum consumption has increased, the flow into the mutual funds has increased by 11%. Of course, there would be areas which are also adversely impacted. But what was being predicted by the critics has to have a rationale with the revenue collections. Assessments can be unreal, but revenue is real. ఆర్థిక మంత్రి చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. 14.4% ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ అయితే 26.2% ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వివిధ రకాలుగా ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, కస్టమ్ డ్యూటీ కావచ్చు, ఇవన్నీ పెరిగాయని అంటున్నారు. ఇది ఉన్నది కేవలం ఒక 50 రోజుల్లో తీసుకున్న వల్లే పెరిగిందా లేకుంటే గతంతో ఉందా? మొత్తాన్ని దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ముందుగా ఎప్పుడైతే డిమానిటైజ్ చేసిన రోజున వచ్చేదంతా తెల్లధనం, రాందంతా నల్లధనం, మిగిలిపోయిన ధనాన్ని గంగలో పారవేసుకోవడం తప్ప వారికి వేరే మార్గం లేదని స్వయాన ప్రధానమంత్రి గారు చెప్పారు. వారు ఆ రోజున ఊహించలేదు. సిబిడిటి ఏదైతే చెప్పిందో నల్లధనం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర ధనం రూపంలో 80-90 వేల కోట్ల కంటే మించి ఉండదు అనేటటువంటిది అది రేపొద్దున నిజం కాబోతుంది. రేపు 31వ తేదీ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటటువంటి స్టాటిస్టికల్ డేటా ఆల్మోస్ట్ ప్రభుత్వానికి రీచ్ అయింది. అయితే ఇప్పుడు వాళ్ళు మాట మార్చి చెప్తుంది ఏమిటంటే మేము తీసుకునే ఈ నిర్ణయం ప్రకారమే మొత్తం క్యాష్ అంతా కూడా అకౌంట్ ఫర్ అయింది. ఇక్కడ కొంత మేరకు అది అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు డిస్క్లోజ్డ్ అమౌంట్ కింద వచ్చింది కాబట్టి ఆ మేరకు మాకు ట్యాక్సులు పెరిగినాయి కదా అనేటటువంటిది జరిగినటువంటి పరిణామాలని వాళ్ళ అకౌంట్లో వేసుకునేటువంటి ప్రయత్నం ఏది. సో అది కూడా మంచిదే. ఏదైతే అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ ఎప్పుడైతే డిస్క్లోజ్ అయిందో దాని మీద వచ్చేటటువంటి ట్యాక్స్ ఎప్పుడైతే ప్రభుత్వానికి వెళ్ళిందో, దేశానికి వెళ్ళిందో అది ఖచ్చితంగా అది మంచి పనే. కానీ ఏ ఉద్దేశంతో అయితే యుద్ధ ప్రాతిపదిక మీద అసలు ఇది చేస్తే తప్ప ఇంక మార్గం లేదనేటువంటి నిర్ణయం తీసుకున్నారో, నిర్ణయం తీసుకున్న రోజున వారి ఎక్స్పెక్టేషన్స్ వేరున్నాయి, ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు వేరే రకంగా ఉన్నాయి. సో ఫైనల్గా అల్టిమేట్గా ఇది ప్రభుత్వానికి ఉపయోగపడేటటువంటి ట్యాక్స్ రెవెన్యూలు కనుక పెరిగిన రోజున ఖచ్చితంగా ఇది ఆహ్వానించాల్సిందే. ఇటువంటి కార్యక్రమాలు రేపు ఫ్యూచర్లో కనుక చేసే ముందు ఆ ఆచరణ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చేస్తే సరిపోతుంది. అదే ఇక్కడ సూర్యనారాయణ గారిని అడగాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఇవాళ అరుణ్ జైట్లీ మాట్లాడాడో అది ఒక విధంగా అంటే వస్తున్న నెగిటివ్ సంకేతాలకి భిన్నంగా అంటే మేము చేస్తున్నది కరెక్టే, రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పే ఉద్దేశంతో ఇవాళ ఆయన మాట్లాడినట్టుగా భావించవచ్చా? అది ఒకటి ఏంటంటే ఆయన అంటే ఈ నెగటివ్ సెంటిమెంట్స్కి సమాధానంగా ఒకటి చెప్పు ఉండొచ్చు. రెండోది ఇందులో ఆయన ముఖ్యోద్దేశం ఏంటంటే బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చిందని చెప్పారు. అంటే ఇందులో పార్ట్ ఆఫ్ ది అమౌంట్ అంటే 11% మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి అని చెప్పారండి. అంటే ఏంటంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ క్యాపిటల్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. అంటే దేశీయ పరిశ్రమ అవసరాలకి ఆ డబ్బులు ఉపయోగపడతాయి అన్నది ఆయన చెప్పిన ఇంకొక రీజను. ఇంకొకటి ఆయన చెప్పింది ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్షన్ పెరిగిందన్నారు. అంటే అది దేంతో కంపేర్ చేశారన్నది అంటే కంపారిటివ్ ఫిగర్ ఏదన్నది బేసిస్ మనకు తెలియదు కాబట్టి దాని మీద మనం కరెక్ట్గా కామెంట్ చేయలేము మనం. ఎందుకంటే అది క్వార్టర్లీ బేసిస్తో కలెక్షన్ జరుగుతూ ఉంటుంది. రిలేటివ్లీ లాస్ట్ ఇయర్తో ఇయర్ పీరియడ్ని కంపేర్ చేస్తారా, లేకపోతే లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు డైరెక్ట్ ట్యాక్సెస్ని కంపేర్ చేసి చెప్పారా, లేకపోతే ఓన్లీ డిసెంబర్ 15th వచ్చిన ఫిగర్స్ని పెట్టి చెప్పారన్నది మనకు స్పష్టంగా తెలియదు కాబట్టి మనం దాని మీద ఎగ్జాక్ట్గా అయితే కామెంట్ చేయలేము. ఇంకోటి ఆయన అన్నది ఏంటంటే బ్యాంకింగ్ సిస్టంలో ఒక డబ్బులు వచ్చినాయి, డబ్బులు వచ్చిన తర్వాత బ్యాంక్ దగ్గర డిపాజిట్స్ పెరిగినాయి అని చెప్పారు. అట్లాగే ఆ డిపాజిట్స్ని ట్రేస్ చేసేటటువంటి అంటే ఇప్పుడు ఆ డిపాజిట్ చేసిన డబ్బులన్నీ కూడా నల్లధనమా తెల్లధనమా అన్నది అంటే క్వశ్చన్స్ అడుగుతాము డిపాజిట్ ఎక్కువ చేసిన వాళ్ళని అన్నది ఆయన పరోక్షంగా చెప్తున్నట్టు. అంటే ఆ డబ్బులు మీకు ఎట్లా వచ్చినాయి అని కొంతమందిని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళని టార్గెట్ చేసి అంటే ఇందులో చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 67.54 లక్షల మొత్తం వీళ్ళ దీంట్లో చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ చేసి ఉన్నారు. వాళ్ళు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. అట్లాంటి వాళ్ళందరినీ మేము ప్రశ్నిస్తామన్నారు. అంటే మొత్తంగా ఒకవేళ సిస్టంలోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళను రేపు పొద్దున ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు చేయలేదు అన్న దాని మీద దృష్టి పెట్టి వాళ్ళని పెనలైజ్ చేసే అవకాశం ఉందంటారు. ఇప్పుడు చట్టాల్లో అనేక సవరణలు చేశారు ఈ మధ్య జరిగినటువంటి పార్లమెంట్లో. ఇప్పుడు వారు ఏదైతే పాజిటివ్గా ప్రభుత్వానికి వచ్చి లాభించినటువంటి అంశాల గురించి మాట్లాడినారు, బట్ వాస్తవంగా జరిగినటువంటి అనేక విషయాల మీద వారు ప్రస్తావించలేదే. వాస్తవంగా జరిగింది ఏంటి? దాదాపు 113 మంది చనిపోయినారు. ఎందుకు చనిపోయినారు అనేటువంటి ప్రస్తావన లేదే. కనీసం చెప్పాలి కదా ఈ ప్లస్ పాయింట్స్తో ఆ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నవని. అదే రకంగా గంటల తరబడి లైన్లలో నిలబడినటువంటి కోట్లాది మంది ప్రజలు వారు ఆదాయాన్ని నష్టపోయినారు. పనుల్లోకి పోలేక బ్యాంకుల ముందు నిలబడి ఆ నష్టపోయినటువంటి ఆదాయం కనుక చూస్తే అది లక్షల కోట్లలో ఉంటుంది. దాని మీద ప్రస్తావించలేదే. అదే రకంగా అవసరం లేనటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా మా దగ్గర బలవంతంగా లాక్కుని బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారని చెప్పి అనేక మంది ప్రజలు చెప్తున్నారు. ఇవాళ దాదాపుగా 14-15 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులో జమ అయినాయి. దాన్ని లెండింగ్ చేసేటటువంటి అవకాశం లేకుండా పోయింది.
ఈ 50 రోజులు లెండింగ్ చేయలేదు, మరొక 40-50 రోజులు లెండింగ్ చేసే అవకాశం లేదు. టేకర్స్ ఎవరు కూడా లేరు దీంట్లో. సో వచ్చి ఆల్రెడీ నష్టాల్లో ఉండేటటువంటి బ్యాంకింగ్ ఇండస్ట్రీ రిటైల్ అడ్వాన్సెస్ కూడా క్లోజ్ చేసిన సందర్భంలో ఆ జరిగినటువంటి నష్టాన్ని కూడా ప్రస్తావించాలి కదా. సో అంచేతే జరిగినటువంటి దాంట్లో మాకు ఇవన్నీ పెరిగినాయి అనేటటువంటి దాంతోపాటుగా ప్రజలు పడేటటువంటి నష్టాలని కష్టాలను కూడా ప్రస్తావించుంటే ఇంకో రకంగా బాగుండుండేది. ఫైనల్గా ఇటువంటి విషయాలు కనుక చేసేటప్పుడు మరింతగా హోంవర్క్ చేసి జరిగేటటువంటి కష్టాలను కనుక నివారించగలిగితే ప్రజల దగ్గర నుంచి కంప్లీట్గా మద్దతు వచ్చుండేది. బట్ ప్రజల్ని కష్టపెట్టి ఒకటిగా మొత్తం 100% ప్రజల్ని కష్టపెట్టిన తర్వాత మాకు వచ్చేటటువంటి లాభాలు ఈ రకంగా ఉన్నాయన్నప్పుడు జరిగినటువంటి నష్టాలను కనుక ప్రస్తావించకుండా అనేక చిన్న చిన్న వ్యాపార సంస్థలు నష్టపోయినాయి, డబ్బు లేక, క్యాష్ అనేటటువంటిది అవైలబుల్ లేక. ఇది మరీ చాలామంది చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ వర్కర్స్ కానీ ఇంకొకరు కానీ వాళ్ళందరూ వర్కర్స్ అందరూ కూడా జీతాలు నష్టపోయినారు. ఒక్కొక్క వ్యక్తి దాదాపుగా 50 రోజులు 20,000 25,000 రూపాయలు తన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఆ భాగాన్ని నష్టపోయినారు వాళ్ళు. మనం ఎప్పటికీ కూడా దాన్ని పూడ్చలేనటువంటి నష్టాలు. ఎప్పటికి దీన్ని మళ్ళీ మనం తీసుకుని ఆ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ తీసుకొస్తామా వెనక్కి అనేటంటే దాని దగ్గర మనకేం సమాధానం లేదు. సో వీటి వల్ల అన్నీ మంచి జరుగుతాయంటే ప్రపంచంలో ఎక్కడా కూడా డిమానిటైజ్ జరిగిన తర్వాత అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించినటువంటి దేశం ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు అల్టిమేట్గా డిమానిటైజేషన్ పక్కా జరిగి డిజిటలైజేషన్ మరొక ప్రమాదకరమైనటువంటి దాంట్లోకి వెళ్తున్నాం. ప్రమాదకరం ఎందుకంటున్నాను, ఇది రేపో ఎల్లుండో జరిగేటటువంటి పరిణామాలు కావు. వీటి మీద చాలా శ్రద్ధతో కొన్ని సంవత్సరాలు కార్యక్రమం తీసుకునేటటువంటి ఇవి రెండూ చేసేటప్పుడు మొత్తానికి యాజ్ ఆన్ టుడే స్టాటిస్టికల్గా మనం ఎక్కడున్నామని ఆలోచించాలి. ఒక చిన్న వివరణ చెప్తాను నేను. మొన్ననే ఒక సర్వే సంస్థ 2016లో 162 దేశాలు కరప్షన్లో ఏ రకంగా ఉన్నాయని సర్వే చేసింది. సో వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏ దేశం కూడా ప్రపంచంలో కరప్షన్కి అతీతం కాదు. మొట్టమొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏదైతే నెంబర్ 1గా ఉండేటటువంటి దేశం ఏదైతే డెన్మార్క్ కానీ న్యూజిలాండ్ కానీ ఉన్నాయో ఇవి రెండు చాలా అత్యంత స్వల్పమైనటువంటి కరప్షన్ కంట్రీస్. ఇండియా ఎక్కడుంది? 76వ దేశంగా ఉంది. సో ఇవాళ డిమానిటైజేషన్ కరప్షన్ని మనం అరికట్టడానికి అనుకున్నప్పుడు 76వ దేశాన్ని మీరు నెంబర్ 1కి నెంబర్ 2కి తీసుకురాగలుగుతారా? అది రాలేనటువంటి పని. బట్ తీసుకురాగలిగినటువంటి శక్తి మనకు ఉన్నది. ఇదేదో రేపు ప్రొద్దున అయ్యేటువంటి వ్యవహారం కాదు. రెండోది డిజిటలైజేషన్. డిజిటలైజేషన్స్లో మన దేశం కనుక మనం చూసుకుంటే కేవలం 2% మంది మాత్రమే ఈ డిజిటల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 2% మనం 10% పెంచాలన్నా కూడా అది సులువైనటువంటి వ్యవహారం కాదు. ఇవన్నీ కూడా 1-2 డికేడ్స్ పట్టేటటువంటివి. తొందరపాటుగా కనుక ఈ నిర్ణయాలు కనుక తీసుకుంటే ఏదైనా కనుక అనవసరమైనటువంటి నష్టాలు కనుక జరిగితే దాన్ని రికవర్ చేసేటువంటి ప్రాసెస్ కూడా మన దగ్గర లేదు. సో ఇవన్నీ కూడా టైం తీసుకుని ఒక పకడ్బందీ ప్రణాళికతో చేయాల్సినటువంటి అంశాలు. అంతేగాని డిమానిటైజేషన్ చేసినట్టుగా తొందరపడి ఒక నిర్ణయం తీసుకుని ఇక ప్రకటనలతోనే అభివృద్ధి సాధ్యం అనేటటువంటి దానిలో కనుక వెళ్తే దేశం ఈరోజు ఏదైతే ఆర్థికంగా నష్టపోయిందో ఆ నష్టం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అయ్యేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అంచేతే డిజిటలైజేషన్ కానీ లేదా కరప్షన్ కానీ ఇవన్నీ మనకు ఉన్నటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారం మనం వెళ్ళాలి. ఇవాళ జర్మనీ అనేటటువంటి దేశాన్ని కనుక చూస్తే అసలు మేము డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయము అనేటటువంటి స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు. 100కి 100%. అదే జర్మనీ కనుక మనం కరప్షన్ ఫ్రీ కనుక కంట్రీస్లో చూస్తే 15%. అది కరప్షన్ లేనటువంటి దేశంలో జర్మనీ కూడా ఉంది. సోమాలియా అనేటటువంటి ఒక ఆఫ్రికాలో ఒక చిన్న దేశం ఉంది. సోమాలియా దేశం డిజిటల్ కార్యకలాపాలు నడిపించేటటువంటి దాంట్లో టాప్ 6లో ఉంది అది. బట్ అది కరప్షన్లో కనుక చూస్తే టాప్ 6లో కరప్షన్ కంట్రీగా ఉంది. అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినా కూడా అక్కడ కరప్షన్ అనేటటువంటి టాప్లో ఉంది. క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా అవినీతి లేని దేశంగా జర్మనీ ఉంది. అంచేత రెండింటినీ ఒక దాన్ని క్లబ్ చేయకుండా అవినీతితో ఏదైతే భారతదేశం బాధపడుతోందో దాన్ని అరికట్టడానికి ఒక పకడ్బందీ చర్యలు అడుగులు వేశారు. అడుగులనే ఆశయం మంచిదే అయింది. బట్ వేసినటువంటి అడుగుల్లో ఆ ప్రణాళిక సరిగ్గా లేకపోవటం వల్ల మొత్తం ప్రజలందరినీ కష్టపెట్టినటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ మనం పొరపాటు పడినాం, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ఈ రకంగా అయ్యేది. ఏటీఎంస్ని రీకాలిబ్రేట్ చేయాలనేటటువంటి ఒక మినిమం ఒక సమాచారం కూడా లేకుండా చేసేసినారు. దాన్ని ఇంకొద్దిగా పకడ్బందీగా కనుక చేసి ఏటీఎంలు కనుక ఆపరేషన్ పెట్టి ఉంటే మొట్టమొదట కొన్ని రోజులు బాధపడేవాళ్ళు. ఈ రోజు కూడా ఏటీఎంలో ఫిలప్ చేయడానికి క్యాష్ లేని సందర్భాలు. 2,000 రూపాయలు మాత్రమే వాళ్ళ విడ్రాలకు అవకాశం. ఇప్పటికీ ఏటీఎం ముందు ప్రజలు బారులు తిరుగుతున్నారంటే దేనికోసం? కేవలం 2,000 రూపాయల కోసం. 2,000 రూపాయల కోసం ఈ దేశంలో గంటల తరబడి నిలబడాల్సినటువంటి అవసరం ప్రజలకు ఏమైనా ఉందా? ఎందుకని సహిస్తున్నారు? రేపొద్దున ఈ నల్ల కుబేర్లు ఎవరో బయటకు వస్తారని. రేపు 31 తర్వాత ఈ నల్ల కుబేర్లు కనుక చట్టం ముందు నిలబెట్టేటటువంటి పని కనుక ఈ ప్రభుత్వం చేయకపోతే ప్రజల్లో తప్పనిసరిగా నేను పడినటువంటి కష్టానికి ప్రయోజనం తగ్గలేదనేటటువంటి రేపొద్దున ఆ ఆరోపణ ప్రభుత్వం మీద ఖచ్చితంగా చేస్తారు. సో ఇంత శ్రమపడి ప్రజలందరినీ 50 రోజులు కష్టపెట్టి
మరిన్ని ఇంకో 50 రోజులు కష్టపెట్టే ప్రాసెస్లో ఎవరు అసలు ఈ పెద్ద ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరి దగ్గర లక్షల కోట్ల రూపాయల సంపద అన్యాయంగా పడింది, అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ ఎవరి దగ్గర ఉంది, ఎందుకు చట్టానికి అవినీతిగా వాళ్ళు సంపాదించి తప్పించుకున్నారు అనేటటువంటి దాని మీద ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోతే దీనివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. బహుశా ప్రభుత్వం కూడా స్టార్టింగ్లో ఈ పని చేయలేదు, ఇంకో 2.5 సంవత్సరాలు సమయం ఉంది కాబట్టి ప్రజల జ్ఞాపక శక్తి మీద వారికి ఎట్లాగో మెమరీ పవర్ లేదులే అనేటువంటి దాంతో నమ్మకుండా బహుశా ఈ టైంని ఎంచుకుని ఉంటారు. ఏదైనా తప్పనిసరిగా ప్రజలు గమనిస్తారు. ఈ ఆశించినటువంటి ప్రయోజనం కనుక ప్రజలకు కనుక చెప్పకపోతే తప్పనిసరిగా దాని రియాక్షన్ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక్కడ సూర్యనారాయణ గారు, అంటే ఇందాక మీరు ప్రస్తావిస్తూ దాదాపు 15.44 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు జమానట్టుగా లెక్క చెప్తున్నారు. అంటే టోటల్ ఇష్యూ 14.31 అని అది ఉంది, ఒక క్యాలిక్యులేషన్. రెండోది దాదాపు సుమారు మార్చి 31 వరకు కూడా వాళ్ళ అంచనాల ప్రకారం ఇంకొంత జమ అవుతుంది. అంటే మామూలు ఒక మధ్యతరగతి ప్రజానికం, మామూలు సంపాదన ప్రతి వ్యక్తి అవసరం కోసం దాచుకున్న 20,000 30,000 మాక్సిమం 1 లక్ష రూపాయల వరకు వాళ్ళందరూ ఇప్పటికే డిపాజిట్ చేశారు. ఎందుకంటే దానికి ఆ డబ్బు లేకపోతే ఇప్పటి వరకు జమ కాదు అని అంచనా వేస్తున్నది సుమారు ఇంకా 13 లక్షల కోట్ల రూపాయలు కరెన్సీ గతంలో మన దగ్గర చెలామణిలో ఉన్నదానికి ఇప్పుడు జమ అయిన దానికి ఇంకా జమ అవుతుంది అన్న అంచనాలు వేసుకున్న దానికి మొత్తంగా చూసుకుంటే సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు ఇంకా జమ కావచ్చు కాకపోవచ్చు అని అంచనా ఏదో ఒకటి వచ్చింది. అంటే ఆ 13 లక్షల కోట్ల రూపాయలు ఒకవేళ నిజంగా కరెన్సీ అంటే నేను చెప్పిన లెక్క ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చింది 15.14 కోట్లు, బహుశా ఇంకొక 15.44 యాక్చువల్ చలామణిలో ఉన్నది. సో ఇంకా 1 lakh and odd అంటే 1.3 lakh. ఆ విలువ ఒకవేళ బ్యాంకింగ్ సిస్టంలోకి రాకపోతే, ఆ విలువ పోతే దాని లిక్విడిటీ ప్రాబ్లము, తర్వాత బ్యాంకులకు చలామణిలకు రాకపోతే దానివల్ల వచ్చే పరిణామాలు ఎట్లా ఉంటాయి? అంటే చాలా చిన్న మొత్తం అని అనుకుంటున్నాను. ఎందుకంటే 15.44 డిమానిటైజ్ అయిన నోట్స్, 14.31 ఎంతో డిసెంబర్ 21 వరకు వచ్చిందని ఏదో ఒక ప్రకటన చూసినాం మనం. దాన్ని బట్టి చూస్తే ఇంకా రావాల్సిందే యాక్చువల్గా 1.2 lakh crores మాత్రమే ఉంది. అది డిసెంబర్ 21 తర్వాత ఇప్పటికి చాలా రోజులు గడిచినాయి, వారం రోజులు గడిచినాయి. సో చాలా వరకు వచ్చి ఉండొచ్చు. ఏమైనా మిగిలిపోతే 1 లక్ష కోట్ల లోపే అది ఉండడానికి అవకాశం ఉంది. సో అది ఉంటే కనుక అది ఆర్బీఐ లైబిలిటీ ఎక్కడికి సెసేషన్ అవుతుంది కాబట్టి అది ఆర్బీఐ మే గివ్ యాజ్ అ డివిడెండ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అంతవరకు. దానివలన పెద్దగా మరీ ఆశించినంతటి ప్రయోజనం లేకపోవచ్చు రాంబాబు గారు చెప్పినట్టు. కాకపోతే ఇక్కడ డిమానిటైజేషన్ ఆయన చెప్పారు ప్రజల మెమరీ షార్ట్ ఉంటుందని. ప్రజల మెమరీ అంత షార్ట్ ఏమి ఉండదు. ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. దీని స్టెప్ వలన అంటే ఫెయిలబుల్ డెలివరీ, ఇప్పుడు ప్రజలు ఓకే నేను ఇన్ని కష్టాలు పడడం వలన నాకు ఈ డెలివరీ అయ్యింది అన్నటువంటి ఆ ఫెయిలబుల్ డెలివరీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం నుంచి ఆ డెలివరీ కనుక జరగకపోతే ఖచ్చితంగా దానికి ప్రభుత్వం మీద నెగిటివ్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో అది మనం తీసేయడానికి ఏం లేదు. ప్రజలు మెమరీ తక్కువ అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. డిమానిటైజేషన్ పట్టిన తర్వాత దశల వారీగా మోడీ మాట్లాడుతున్న తీరులో డిజిటలైజేషన్ చివరిగా ఆయన ప్రస్తావించారు. దాంతో కాకుండా బినామీల ప్రాపర్టీ మీద మేము చర్య తీసుకుంటా ఉన్నారు. రాంబాబు గారు, నిజంగా బినామీలు అన్నది నిజంగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చా? అంటే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఎవరైతే బినామీ అకౌంట్లు కావచ్చు, బినామీ ఆస్తుల మీద ఇట్లాంటి వాటన్నిటి మీద ఆయన దృష్టి పెడతాన్నారు. ఇప్పుడున్న మన వ్యవస్థలో బినామీల్ని గుర్తించడం అంత సులువ అనేటటువంటిది మనం మాట్లాడి ఏది కష్టమైతే వ్యవహారం కాదు. ఇప్పుడు ఇక్కడ డిమానిటైజ్ చేయకుండా మొట్టమొదటిగా కనుక బినామీ భూముల వ్యవహారంలో కానీ ఇళ్ల వ్యవహారంలో కానీ వెళ్ళుంటుంటే దానికి ఒక పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిండేవి నా అంచనా ప్రకారం. ఎందుకంటే ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి ఒక కార్యక్రమం అది. అయితే ఇక్కడ బినామీ చట్టాన్ని పకడ్బందీగానే చేశారు. బట్ దీనిలో ఉన్నటువంటి ఇంకొక పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే బినామీ చట్టంలో చేసినటువంటి అమెండ్మెంట్స్ ఏదైతే 1988లో వచ్చింది బినామీ చట్టం, దానికి అమెండ్మెంట్స్ చేసినటువంటి దాంట్లో ఏం మాట్లాడినారంటే ఒక వ్యక్తి అంటే జనధన ఖాతాల్లో పడినటువంటి డబ్బుని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి అమెండ్మెంట్స్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏం చెప్పినారు, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి డబ్బు వేరొకరి ఖాతాలో వేసినా ఈ వేసుకున్నటువంటి వ్యక్తి వేసినటువంటి వ్యక్తి ఇద్దరిని ప్రోత్సహించిన వ్యక్తి ఈ ముగ్గురికి కూడా జైలు శిక్ష తప్పదు, 6 సంవత్సరాలు కఠినంగా కారాగార శిక్ష అని చెప్పినారు. ఒక చట్టాన్ని ఆ రకంగా తయారు చేసి తర్వాత ఆయన మాట్లాడిన ఒక బహిరంగ సభలో జనధన ఖాతాల్లో ఎక్కడైతే డబ్బు పడిందో ఆ ఒరిజినల్ హక్కుదారుడికి ఆ డబ్బు పే చేయకండి అని చెప్పాడు ఆయన. సో ఇది ఖచ్చితంగా బినామీ చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ బినామీ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి ఆ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో సిబిడిటీ కానీ ఇంకొకటి కానీ వాళ్ళు కన్ఫ్యూజన్లో పడతారు. ఇప్పుడు చట్టాన్ని అమలు చేయాలా
ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అమలు చేయాలా? ఆయన స్టేట్మెంట్ ప్రకారం మీరు తిరిగి ఇవ్వకండి, మీ దగ్గర పడినటువంటి డబ్బు మీరు తిరిగి ఇవ్వకండి. ఒకవేళ హక్కుదారుడు కనుక మీ దగ్గరికి వచ్చి అడిగితే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కైనా కంప్లైంట్ చేయండి, లేదా నాకైనా చెప్పండి. ఈయనేం కంప్లైంట్ చేయాలి? ఈ డబ్బు నాది కాదు, ఈ డబ్బుని వేరొకరు వాళ్ళు నా ఖాతాలో వేసినారు, ఇది అయినా నేను తిరిగి ఇవ్వను. మరి చట్టం ఏం చెప్తోంది? నీది కానటువంటి సొమ్ము ఏదైతే ఉందో దానికి నువ్వు శిక్షార్హుడు అని చెప్తోంది ఇక్కడ. కానీ ఇక్కడ ప్రధానమంత్రి నువ్వు శిక్షార్హుడు కాదని చెప్తున్నారు. సో ఇవన్నీ కాంట్రడిక్షన్స్. బట్ ఏవైనప్పటికీ కూడా నల్లధనం కలిగినటువంటి వ్యక్తులకి ధనం రూపంలో మాత్రం 80-90 వేల కోట్లకు మించి ఉండదని సిబిడిటీ చెప్పింది, అది నిజమవబోతోంది. కానీ వారే ఏం చెప్పినారు? ఇది భూముల రూపంలో ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. సో ఖచ్చితంగా ఈ దేశంలో బినామీ భూముల రూపంలో ఈ అపరిమితమైన డబ్బు దాచుకునే సందర్భాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తాయి. బట్ దాని మీద చాలా శ్రమ అవసరం, దాన్ని చాలా పకడ్బందీగా పర్సూ చేయాల్సిన అవసరం. కానీ ఇక్కడ ఇది ఇమీడియట్గా ప్రజలకేమీ ఇబ్బందులు లేదు కాబట్టి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా తనా పరా అనేటువంటి భేదం ఉండకూడదు అక్కడ. మళ్ళీ మనవాడికి మనం ఏది పర్సూ చేయకుండా వేరొక వ్యక్తికే పర్సూ చేసేటటువంటి ఆ నెపోటిజంలోకి వెళ్లకుండా ఖచ్చితంగా దీన్ని కనుక పర్సూ చేసిన రోజున కొంతమంది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి అవినీతితో సంపాదించారో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 31 తర్వాత ప్రభుత్వానికి వేరే దారులు లేవు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తనకు సంబంధించిన వ్యక్తుల మీదైనా చర్య తీసుకోక తప్పదు. ఇది ఏదైతే మొట్టమొదటిగా కొంతమంది వ్యక్తులకు ఉద్దేశించబడి ఏదైతే డిమానిటైజ్ చేశారో ఇది నల్ల కుబేర్లని మాట్లాడారు, చిన్న చిన్న వ్యక్తుల మీద కాదు. ఇవాళ అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ అన్నటువంటి వాళ్ళ మీద కూడా ఈ బాణం వెళ్ళి తగిలింది. మోడీ గారు అన్నారు ఎవరికైతే నేను గురి చూశానో వారికే తగిలిందని. ఎవరో చెప్పాలి కదా, తగిలినటువంటి వ్యక్తులు ఎవరూ కనిపించట్లేదు మనకి. అనవసరంగా కింద పడిన వ్యక్తులు కనిపిస్తున్నారు తప్పిస్తే మనకి ఆ దెబ్బ తగిలిన వ్యక్తులు ఎవరు ఎక్కడా కనిపించట్లేదు, మామూలు హాయిగానే ఉన్నారు. సో గురి చూసి కొట్టినటువంటి ఆ వ్యక్తులు ఎవరో మనకి చట్టం ముందుకు నిలబెట్టాలి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతూ 400-500 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉండేటువంటి వ్యక్తులు రేపొద్దున తప్పనిసరిగా వారిని అటాక్ చేయాల్సిందే. అప్పుడు మాత్రమే ప్రజలకు నమ్మకం కలుగుతుంది, సరైనటువంటి దిశలో అడుగులు పడుతున్నాయని. ఇవాళ మనకి జీడిపిలో ఇచ్చినటువంటి వివరాలు చూస్తే దాదాపుగా 80,000 కోట్ల రూపాయల మేరకు ఇవాళ నల్లధనంతో కలిగి ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయని చెప్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి అనేక సర్వేలు చెప్తున్నాయి. సో ఇంత పెద్ద ధనాన్ని ప్యారలల్ ఎకానమీ రన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరో ఖచ్చితంగా తెలుసు ప్రభుత్వానికి. వాళ్ళ చుట్టూనే ఉన్నారు, సొసైటీలో ఒక రకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళని టార్గెట్ చేయడం మానేసి, వాళ్ళని చట్టాన్ని ముందుకు నిలబెట్టడం మానేసి మిగతా ప్రజలందరి మీదకే బాణం పోయింది. కాబట్టి ఈ రకమైన సమస్య మిగతా ప్రజలు అన్నారు సూర్యనారాయణ గారు. అంటే మిగతా ప్రజలు చాలామంది ఇది జరుగుతుందనే ఓపికతో ఉన్న కష్టాలు కూడా 50 రోజులు 60 డిసెంబర్ అంటే 30th వరకు తర్వాత మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని భరోసా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. మోదీ కూడా పలు చోట్ల మాట్లాడుతూ ఆయన చెప్పారు. నిజంగా వాస్తవంలో రేపు 30 దాటిన తర్వాత ప్రజలకు, సామాన్య ప్రజలకి తనకు కావాల్సిన అవసరాల కోసం తన డబ్బును తను తీసుకునే పరిస్థితి ఉందా? యాక్చువల్గా ఈరోజు కూడా నిజానికి ఓన్లీ ప్రజల అవసరాల కోసం డబ్బు అయితే అవసరాల కోసం డబ్బు అన్నది ఖచ్చితంగా అవైలబిలిటీ ఉంది. ఎందుకంటే 1/3 ఆఫ్ ది నోట్స్ ఏవైతే డిపాజిట్ నోట్స్ ఉన్నాయో అవి బ్యాక్ వచ్చేస్తున్నాయి. అది కాకుండా ప్రభుత్వం ఏం చెప్తున్నా 500 నోట్లు ఆల్రెడీ ప్రింటింగ్లో ఉన్నాయి, అవి మళ్ళీ తొందరలోనే వస్తాయని చెప్తున్నా. ఆల్రెడీ కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. సో అవి ఆల్రెడీ 500 నోట్స్ కనుక ప్రింట్ చేసినవన్నీ బయటకు వచ్చి ఇంకా కొంచెం ప్రింటింగ్ చేస్తే ఖచ్చితంగా 50% ఆఫ్ ది మనీ బ్యాక్ వస్తుంది. సో ఏదైతే ఐడియల్గా పెట్టారో అంతకుముందు ఆ మనీ అవసరం లేకపోయినా కానీ దైనందిన కార్యక్రమాలకైతే పెద్దగా ఆటంకం కలిగేటటువంటి అవకాశం అయితే ఉండదు ఒక రకంగా మనం ఆలోచించినట్టయితే. ఇందాక ఆయన చెప్పినట్టు, రాంబాబు గారు చెప్పినట్టు జన్ధన్ ఖాతాల్లోకి ఎంక్రోచ్ చేస్తున్నాం అంటే ఇక్కడ అంటే పర్మిట్ చేసినా లేకపోతే వాళ్ళు అంటే ఇద్దరు అంగీకారంతో వేస్తే వాళ్ళు శిక్షార్హులు. కానీ ఇక్కడ బ్యాంకులో డిపాజిట్ చేసేటప్పుడు ఒకళ్ళ అకౌంట్లో ఇంకొకళ్ళు డిపాజిట్ చేసేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఆ డిపాజిట్, ఆ పే స్లిప్ అన్నీ చాలా ఇట్స్ ఎ కంబర్సమ్ జాబ్. యాక్చువల్గా అంత ఈజీగా అయిపోయేది కాదు, దాన్ని చాలా నల్లబట్టచ్చు, కొంత కనుక్కోలేకపోవచ్చు కూడా. ఏదంటే సంతకాలు కొంతమంది ఇలా గీసేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. సో దానికోసమని ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం పనిచేస్తే దాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మామూలుగా ఏదో చూస్తే కనుక డిపాజిట్ స్లిప్ ఉంటుంది అక్కడ అంతే. కానీ ఆ డిపాజిట్ ఎవరు చేశారన్నది కూడా మీరు చూడాలి కదా, అతని అంగీకారంతో జరిగిందో లేదో కూడా తెలియదు. సో బహుశా ప్రధానమంత్రి అంగీకారం లేకోకుండా వాళ్ళు డిపాజిట్లు వేసిన దాని గురించి అయితే ప్రస్తావించి ఉండొచ్చు. దాన్ని మనం అంత మ్యాగ్నిఫై చేసి చూడలేము. థ్యాంక్ యూ అండి సూర్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి రాంబాబు గారు.
డిస్కషన్కి వచ్చింది. ఈ సమస్య అనేది డిసెంబర్ 30 తర్వాత తీరుతుందా లేదా, అదేవిధంగా కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి 31 నాడు మాట్లాడే అవకాశం ఉంది. అందులో బహుశా మరి ఆయన చెప్పిన నల్ల కుబేర్ల లిస్టు బయట పెడతారా, లేకుంటే ప్రజలకు ఏ విధమైన సానుకూల పరిస్థితులు కల్పిస్తారో అన్న దాని మీద ఒక ప్రకటన అయితే రావచ్చు అనే అంచనా ఉంది. దానికోసం వెయిట్ చేద్దాం. ఇది 7 PM డిస్కషన్. కీప్ వాచింగ్ బేసిక్స్ న్యూస్ యాజ్ ఇట్ ఈస్.